బస్సు ప్రమాదాలు నిజంగా రీసెంట్గా జరిగిన కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఎవరం కూడా అసలు కళ్ళు మూసుకుంటే అదే సంఘటన కనిపిస్తుంది. ప్రమాదాలు జరగవంటే జరుగుతూనే ఉంటాయి, కానీ ఇంత దారుణంగా పడుకునే వాళ్ళు పడుకున్నట్టుగా సజీవ దహనం అయిపోవటం నిజంగా ఏదో ఒక సందర్భంలో అందరూ బస్సు ఎక్కుతూనే ఉంటాం. అదే బస్సులో మనం ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తే అసలు వెన్నులో వణుకు పుడుతుంది. 2013లో చూస్తాం, మహబూబ్ నగర్ దగ్గర పాలెం వద్ద సేమ్ ఇలాగే జబర్ ట్రావెల్స్ చెందిన బస్సు అర్ధరాత్రి పూట అలా 45 మంది సజీవ దహనం అయిపోయారు. అసలు ఆ సంఘటన మర్చిపోనేలేదు, ఇంకా కదలాడుతూనే ఉంది. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత కర్నూలు ప్రమాద ఘటన కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు బస్సుల భద్రతపై అసలు స్లీపర్ బస్సులు అవసరమా, ఇలాంటి చర్చ ఎక్కువ మొదలైంది. జనరల్గా మనం మాట్లాడుకుంటే చైనాలోనే ఇలాంటివి ఏదైనా సరే చైనాలోనే ముందుకు వస్తాయి కాబట్టి చైనాలో ఎప్పుడో ఈ బస్సులు వచ్చినప్పుడు కొన్నాళ్ళ పాటు బాగానే గడిచిన ఇలా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఏసీ స్లీపర్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిలో మరీ ఇంత ఘోరంగా జరుగుతున్నాయని ఇమీడియట్గా వాళ్ళు బస్సులే బ్యాన్ చేసి ఓన్లీ సిట్టింగే పెట్టారట. అసలు స్లీపర్ బస్సులే తీసేస్తారట. నిజంగా అందులో కూడా చాలా పెద్ద వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు పడుకున్నామంటే తొందరగా లేకపోతే ప్రమాదం జరిగితే నిద్రమత్తులో ఉంటాం. అదే సిట్టింగ్ ఏంటి కూర్చుని వెళ్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏదైనా ప్రమాదం జరిగితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇమీడియట్గా లేవడానికి కానీ అంటే నిద్ర కూడా సరిగ్గా పట్టదు కాబట్టి మనం కూడా కొంచెం అలర్ట్గా ఉంటాం. బట్ ఇక్కడ కర్టెన్లు క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఏసీ బస్సులు అయితే మొత్తం డోర్లు క్లోజ్ అయిపోయి ఉంటాయి. అసలు ఇప్పుడు అంతా సిస్టమేటిక్గా అంతా కూడా ఒక టెక్నాలజీ డోర్లు వచ్చేసినాయి కాబట్టి అవి లాక్ అయినాయి అంటే మళ్ళీ ఓపెన్ అవ్వవు. ఇంత నిజంగా ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామా అని భయం వేస్తోంది. అసలు ఈ బస్సులు భద్రతకు సంబంధించి ఈ ఫైబర్తో ఈ హంగులు, ఈ ఏసీలు, ఆ మొత్తం పూర్తి డెకరేషన్లు, కుషన్లు, ఆ వుడ్ వర్క్లు అసలు ఇంత అవసరమా? ఒక రాత్రి జర్నీ చేయడానికి నిజంగా బస్సుకి ఇంత అవసరమా? మనం కూడా కావాలనే వెళ్ళి మృత్యుకోపంలో పడుతున్నామా అని నిజంగా అయిన తలుచుకుంటేనే ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది, జర్నీ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అమ్మయ్య రిలాక్స్డ్గా ఉన్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడే అసలు మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటే అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ బస్సుల భద్రత సంబంధించి ఇలాంటివి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం తప్పించి 2 రోజులు హడావుడే కనిపిస్తుంది. కానీ నిజంగా ఇలాంటి బస్సులు అవసరమా? ఒకవేళ ఇలాంటి బస్సులే కంటిన్యూ అయితే ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవాలి? ఇలా ప్రతిదీ కూడా ఇప్పటి నుంచైనా సరే మరి ప్రభుత్వాలు మేల్కొని, అధికారులు మేల్కొని దీనికి తగ్గ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తే డెఫినెట్గా అందరికీ సేఫ్గా ఉంటుంది.